డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు ఏమిటి? ఆ ముళ్ళును దేవుడు పౌలు శరీరంలో ఎందుకు ఉంచాడు? ఆ ముళ్ళును తీసేయమని పౌలు 3 సార్లు ఎందుకు ప్రార్థించాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అని పౌలు స్వయంగా చెప్పుకున్నాడు. కానీ ఆ ముళ్ళు ఏమిటనేది పౌలు ప్రకటించుకోలేదు. బైబిల్లో ఆ ముళ్ళు ఏమిటనేది వ్రాయబడలేదు. కాబట్టి బైబిల్ వ్యాఖ్యాతులు, పండితులు మరియు దైవజనులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు ఆ ముళ్ళును ఆధ్యాత్మిక హింసగా పరిగణిస్తున్నారు. కొందరు శారీరక హింస అని బోధిస్తున్నారు. మరికొందరు శారీరక రుగ్మత లేదా మానసిక రుగ్మత అని అంటున్నారు. కొంతమంది కామపూరితమైన పాపంగా ఆ ముళ్ళును వర్ణిస్తున్నారు. అయితే ఇందులో ఏది నిజమన్నది బైబిల్లో స్పష్టత లేదు. 2 కొరింథీయులు 12వ అధ్యాయము 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అని పౌలు అంటున్నాడు. ముళ్ళు అను పదం అలంకార భాషలో వ్రాయబడింది, అలాగని నిజమైన ముళ్ళు కాదు. పౌలు చెప్పిన ముళ్ళు ప్రాచీన గ్రీకు పదమైన స్కోలోప్స్ అను పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం బాధపడుతున్న వారి జీవితాల్లో ఇబ్బంది కలిగించేది అని అర్థం. సింపుల్గా అర్థం అయ్యేలా చెప్పాలి అంటే ముళ్ళు అంటే బాధ లేదా బలహీనత. అలాగే ఈ ముళ్ళును సాతాను దూతగా పౌలు పోల్చాడు. బహుశా యోబును హింసించడానికి దేవుడు సాతానుకు ఎలా అనుమతి ఇచ్చాడో అలాగే పౌలు విషయంలో కూడా పౌలును హింసించడానికి సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అందుకే పౌలు ముళ్ళును సాతాను దూతగా పోల్చాడు. అయితే పౌలు ఒక ముళ్ళు ఉంచబడిను అని వ్రాసాడు. అంటే దేవుడు పౌలు శరీరంలో ఉన్న ముళ్ళును తీసివేయకుండా అలానే ఉంచాడు. ఆ ముళ్ళును ఉంచడానికి కారణం ఏమిటంటే అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అని వ్రాయబడింది. హెచ్చిపోవడం అంటే ఏమిటంటే గర్వం, అహంకారం, ఉబ్బిపోవడం. అసలు పౌలు గర్విష్ఠుడు, అహంకారి ఎందుకు అవుతాడో ఈ లేఖనంలో వ్రాయబడింది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అని వ్రాయబడింది. పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కువగా ప్రేరేపితమైన వ్యక్తి పౌలు మాత్రమే. ఆ పరిశుద్ధాత్మ తోడు వల్ల క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో 14 పుస్తకాలు పౌలే వ్రాసాడు. మరియు అత్యంత ప్రభావవంతంగా సువార్త మరియు కృపావరములు కలిగిన వ్యక్తి. కావున ఇన్ని ప్రత్యక్షతలు కలిగిన మానవుడిలో సహజంగా గర్వం, అహంకారం వస్తుంది. పౌలు కూడా సాధారణ మనిషే కాబట్టి ఈ ప్రత్యక్షతలు బట్టి గర్వం రావచ్చు. ఆ గర్వం రాకుండా ఉండడం కోసమే దేవుడు పౌలు శరీరంలో ఒక ముళ్ళును అలానే ఉంచాడు. అయితే ఈ ముళ్ళు విషయంలో పౌలు 3 సార్లు దేవునికి ప్రార్థన చేశాడు. 8వ వచనం చదువుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ఈ లేఖనం ప్రకారం ముళ్ళు నాలో నుంచి తీసివేయమని పౌలు దేవునికి ముమ్మారు అనగా 3 సార్లు ప్రార్థన చేశాడు. కష్టకాలంలో చింతపడకుండా ప్రతి విషయం గురించి దేవునికి మన ప్రార్థన ద్వారా విన్నపాలు తెలియచేయమని ఫిలిప్పీ 4:6లో అదే పౌలు రాశాడు. ఇప్పుడు పౌలు కూడా కష్ట సమయంలో ముళ్ళు కోసం 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు అంటే మొదటి 2 సార్లు చేసిన ప్రార్థనలు దేవుడు వినలేదని అర్థం. పౌలుకు మొట్టమొదటిగా ముళ్ళు గురించి తెలిసినప్పుడు ఇది సమస్య కాదులే, ప్రార్థనలో ప్రభువుకు అప్పగిస్తే సరిపోతుందిలే అనుకుని ఉండవచ్చు. కానీ మొదటిసారి ప్రార్థనలో జవాబు రాలేదు. మొదటి ప్రార్థనలో జవాబు రాకపోయేసరికి ఇది కఠినమైనదని భావించి 2వసారి ప్రార్థన చేశాడు. అయినా జవాబు రాలేదు. ఆ తరువాత 3వసారి మరింతగా ప్రార్థించాడు. ఇలా 3 సార్లు ప్రార్థించడం అనేది పౌలు యొక్క విశ్వాస లోపం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఎక్కువసార్లు ప్రార్థించడం తప్పేమీ కాదు. దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలకు కావాలనే ఆలస్యం చేస్తాడు.
అలాగని ప్రార్థనకు జవాబు రావట్లేదని ఆ వ్యక్తిని మనం తప్పు పట్టకూడదు. విశ్వాసి ఎన్నిసార్లైనా ప్రార్థన చేయవచ్చు. అయితే ఆఖరికి పౌలు దేవుని నుండి సమాధానం పొందాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఈ లేఖనం ప్రకారం పౌలు జీవితంలో ముళ్ళును తొలగించే బదులు దేవుడు పౌలుకు కృపను ఇస్తూనే ఉన్నాడు. ఆ ముళ్ళు మాత్రం పౌలు శరీరంలో అలానే ఉంచబడింది. కారణం అతనికి కలిగిన ప్రత్యక్షతలు బట్టి గర్వించకుండా ఉండడం కోసం. దేవుడిచ్చిన కృప పౌలు యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తుంది, అది చాలు అని దేవుడు అంటున్నాడు. ముళ్ళు అనే బలహీనత బట్టి ఆయన ఇచ్చిన కృప ద్వారా ఎలా బలపరచబడాలో దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే పౌలు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అని ఆ తరువాత తెలియజేశాడు. అయితే అసలు పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు ఏమిటనేది బైబిల్లో స్పష్టత లేదు. కొందరేమో కామపూరితమైన పాపం అని, మరికొందరేమో శరీర రోగం అని అంటున్నారు. అయితే ఆ ముళ్ళు ఏమిటనేది 3 కోణాల్లో మనం ఆలోచించినట్లయితే, ఒకటి ఆధ్యాత్మిక కోణం, అంటే ఆ ముళ్ళు సమాధానం లేని ప్రార్థన అవ్వచ్చు. 2 భౌతిక కోణం, అంటే ఆ ముళ్ళు శరీరంలో ఉన్న ఒక బలహీనత కావచ్చు. 3 మానసిక కోణం, అంటే ఆ ముళ్ళు సాతాను యొక్క ఒత్తిడి కావచ్చు. అయితే ఇందులో ఏది ఖచ్చితమో చెప్పడానికి బైబిల్లో సరైన ఆధారాలు లేవు. దేవుడు కావాలనే ఆ ముళ్ళు ఏమిటనేది వ్రాయించలేదు అని మనకు అర్థమవుతుంది. ముళ్ళు గురించి పౌలు చెప్పకపోవడం, దీని వెనుక దేవుని ఉద్దేశం ఉన్నది. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు మనకు తెలిస్తే ఇదే అసలైన పాపం, ఇదే అసలైన బలహీనత అనుకుని మిగతా వాటిని బలహీనతగా మనం పరిగణించకపోవచ్చు. పౌలుకు ఉన్న ముల్లే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనుకోవడానికి వీలు లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ముళ్ళు ఉండవచ్చు. దీన్ని బట్టి ప్రతి బలహీనతలోనూ ఆయన ఇచ్చిన కృప ద్వారా బలవంతులు కావాలనేదే దేవుని ఉద్దేశం. అందుకే ముళ్ళు ఏమిటనేది దేవుడు బైబిల్లో వ్రాయించలేదు. నేడు మనం ఎదుర్కొంటున్న ముళ్ళు శారీరకమైనదైనా ఆధ్యాత్మికదైనా దానికంటే ఆయన ఇచ్చిన కృప సర్వశక్తిమంతమైనదని మనం తెలుసుకోవాలి. మనకు కలిగిన బలహీనతను బట్టి దేవుణ్ణి మరింతగా మనం ఆరాధించాలి, బలం పుంజుకోవాలి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. అలాగే పౌలు జీవిత చరిత్ర గురించి ఈ వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు.